నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, సమ్మర్లో నా మేకప్ ఎసెన్షియల్స్ ఏమేమి ఉంటాయి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. సమ్మర్లో నా మేకప్ బ్యాగ్లో అసలు ఏం పెట్టుకున్నాను ఏంటి అనేది క్లియర్గా చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు అమెజాన్లో మనకి గ్రేట్ సమ్మర్ సేల్ జరుగుతుంది. 2nd మే నుంచి 7th మే వరకు ఈ ఆఫర్ ఉంటుందండి. మనకి చాలా వరకు బ్రాండ్స్ మీద 50 to 70, 80% ఆఫ్ కూడా ఉన్నాయి. చాలా వాటి మీద లగ్జరీ బ్రాండ్స్ మీద కూడా చాలా మంచి డీల్స్ ఉన్నాయండి. ఈ ఆఫర్స్ అనేది మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ మీద, అలాగే క్లోదింగ్, అలాగే హోమ్ డెకోర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి. మీరు కూడా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఈ ఆఫర్ ని యూజ్ చేసుకోండి. చాలా మంచి డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. కాస్ట్లీ ప్రొడక్ట్స్ కూడా మనకి తక్కువ ప్రైస్కే వస్తున్నాయి. సో ఇంక లేట్ చేయకుండా నా మేకప్ బ్యాగ్లో ఏమున్నాయి ఏంటి అనేది మీతో కూడా షేర్ చేస్తాను. ఈ ప్రొడక్ట్స్ అన్నిటి డీటెయిల్స్ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు కావాల్సింది, మీకు అవసరమైంది లింక్ క్లిక్ చేసుకుని మీరు కూడా చెక్ చేయొచ్చు. ఫస్ట్ అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుని వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే. ఫ్రెండ్స్, బిఫోర్ నా స్కిన్ అయితే ఇలా ఉంది. నేను ఆల్రెడీ రీసెంట్ స్కిన్ కేర్ వీడియో అప్లోడ్ చేశాను. కావాలంటే ఆ వీడియో చెక్ చేయండి. ఫస్ట్ అయితే స్కిన్ మీద అసలు ఏం అప్లై చేసుకోలేదు. స్టార్టింగ్ నుంచి నేను అసలు ఏం ప్రొడక్ట్స్ పెట్టుకున్నాను అనేది మీతో చూపిస్తాను అండ్ అప్లికేషన్ కూడా చూపిస్తానండి. ఫస్ట్ అయితే ప్రైమర్. ఇది బాలీవుడ్ ఫిల్టర్ రెనే బ్రాండ్ నుంచి. ఈ ప్రైమర్ నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఇది ఇంత బాగా నచ్చడానికి రీజన్ ఏంటో నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. చూడండి, మీకు ఓపెన్ పోర్స్ ఉంటే ఇంకా క్లియర్గా బ్లర్ అయిపోతుంది మొత్తం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 2 సైడ్స్న డిఫరెన్స్ చూడండి, మీకే క్లియర్గా తెలుస్తుంది. ఇది మనకి స్మూత్ ఫినిష్ ఇవ్వడానికి బాగుంటుందండి. మేకప్ వేస్ నీట్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది. 2 సైడ్స్న చేంజ్ చూసారు కదా, మనకు ఒక మంచి బ్లర్రింగ్ ఎఫెక్ట్ వస్తుంది. స్కిన్ స్మూత్గా ఉన్నట్టు, ఫ్లాలెస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఫౌండేషన్ కానీ, బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ అప్లై చేసుకుంటే మన స్కిన్ చాలా ఫ్లాలెస్గా కనిపిస్తుంది, స్మూత్గా కనిపిస్తుంది. అందుకనే ఇది ఫస్ట్ నేను అప్లై చేసుకుంటాను. ఫౌండేషన్కి వచ్చేసరికి సమ్మర్లో నేను 3 టైప్స్ యూజ్ చేస్తానండి. మూడిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేస్తాను. ఈ 3 వచ్చేసరికి ఇవండి. ఈ 3 నేను ఒక్కొక్కటి మీకు సపరేట్గా చెప్తాను. ఫస్ట్ అయితే రీసెంట్ డేస్లో నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను మెబ్లిన్ నుంచి న్యూగా లాంచ్ చేసిన ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ చాలా బాగుందండి. మనకేంటంటే మీడియం కవరేజ్ నుంచి హై కవరేజ్ వరకు వస్తుంది. నేను ఫస్ట్ ఒక సైడ్ ఇది అప్లై చేసుకుని చూపిస్తాను. డీటెయిల్గా మీకు కనిపిస్తుంది. మీరు ఇది ఫింగర్తోనే బ్లెండ్ చేసేసుకోవచ్చు. మన స్కిన్నే ఇంకొంచెం ఫ్లాలెస్గా ఉన్నట్టు, అసలు మచ్చలు లేకోకుండా నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. మీకు ఫేస్ మీద అన్ఈవెన్ టోన్ ఉన్నా కానీ ఎంత ఈవెన్గా తీసుకొస్తుందో చాలా బాగుంటుందండి. ఈ ఫౌండేషన్ మనం అప్లై చేసుకోవటం ఈజీగానే ఉంటుంది అండ్ మనకి సెటిల్గా ఉంటుంది. ఎక్కువ మ్యాటిఫైయింగ్ ఫినిష్ లాగా అనిపించదు. మనకి చూడటానికి కూడా మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. 2 సైడ్స్న డిఫరెన్స్ చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో. జస్ట్ నేను ఎంత తక్కువ ప్రోడక్ట్ తీసుకుని యూజ్ చేశానో మీరే చూసారు కదా. అండ్ మీకు ఇంకొంచెం కవరేజ్ బాగుండాలంటే ఇంకొక లేయర్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సైడ్న నేను స్కిన్ టింట్ అప్లై చేస్తాను. ఇది అప్లై చేసే ముందు చూశాను, నాకు పీచ్ ఫజ్ వచ్చింది. ఇది వెంటనే నేను రిమూవ్ చేసేస్తున్నాను. మేకప్ అప్లై చేసుకునేటప్పుడు నేను కొంచెం హెయిర్ రిమూవ్ చేయడానికి ఇష్టపడతానండి. ఇక్కడ నేను అగారోది యూజ్ చేస్తున్నాను. మీకు దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఇప్పుడు సెకండ్ సైడ్న నేను స్కిన్ టింట్ అప్లై చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి ఫేసెస్ కెనడా నుంచి. నాకు స్కిన్ టింట్స్ ఇలాంటి ట్యూబ్స్లో ఉంటే ఒక్కటే నచ్చదు. ట్యూబ్స్ బయటన అలా అవుతూ ఉంటుంది కదా, ఎక్సెస్గా ప్రోడక్ట్ అలా ఉంటుంది. నాకు అది ఎంత నీట్గా అనిపించదు. బట్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఏంటంటే మనకి మాయిశ్చరైజర్ అలాగే టింటెడ్ మాయిశ్చరైజర్స్ అనమాట. ఇవి పీచ్ అండ్ క్రేమ్ టింటెడ్ మాయిశ్చరైజర్. ఇది ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ గ్లోయింగ్గా కనిపిస్తుంది. అండ్ 2 సైడ్స్న డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఇటు సైడ్న ఫౌండేషన్ అప్లై చేశాను. ఇది మాయిశ్చరైజింగ్గా ఉంది, కొంచెం మ్యాటిఫైయింగ్ ఫినిష్ ఉంది. ఇది గ్లోయింగ్గా ఉంది. ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసరికి పౌడర్ ఫౌండేషన్ అండి. ఇది లారియల్ నుంచి. నేను 3 ఒకటేసారి అయితే యూజ్ చేయను, మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. అది నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎక్కువ స్వెట్ ఉన్నప్పుడు, లేదంటే ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు ఇది యూజ్ చేస్తాను పౌడర్ ఫౌండేషన్. ఇదేంటంటే స్వెట్ని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ సమ్మర్ టైంలో బాగుంటుందన్నమాట. నేను ఓన్లీ ఐలిడ్స్కి అప్లై చేస్తున్నాను ఇవాళ. మీరు మామూలుగా ఫౌండేషన్ అప్లై చేసినట్టు అప్లై చేసేయటం ఇది.
అండ్ ఇక్కడ నేను మీకు చూపించిన 3 కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. మీకు ప్రైస్కి తగ్గట్టు, అలాగే మీకు ఏది తీసుకోవాలనుకుంటున్నారు, మీ స్కిన్కి ఏ ప్రాబ్లం ఉంది, దేనికి ఏది సెట్ అవుతుంది అనుకుంటే అది తీసుకోండి. సో 2 సైడ్స్న డిఫరెన్స్ చూసారు కదా, ఇది కూడా ఫుల్ కవరేజ్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ మూడిట్లతో పోల్చుకుంటే, బట్ మంచి వర్తబుల్ అండి. 3 కూడా చాలా బాగుంటాయి. మూడిట్ల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కన్సీలర్ అండి. కన్సీలర్ స్విస్ బ్యూటీ కన్సీలర్ చాలా బాగుంటుంది. ఈరోజు నేను కన్సీలర్ అప్లై చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఫౌండేషన్ అప్లై చేసి చూపించాను కదా. కన్సీలర్ మాత్రం ఇది నా బ్యాగ్లో ఎప్పుడూ ఉంటుంది, అందుకని చూపిస్తున్నాను. ఇందులోనే 2 షేడ్స్ తీసుకుంటానండి, ఒకటి డార్క్ షేడ్, ఒకటి లైట్ షేడ్ తీసుకుంటాను. ఈ కన్సీలర్ అయితే సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఉంటుంది. నెక్స్ట్ బ్లషెస్కి వచ్చేసరికి ఈ 2 బ్లషెస్ ఎక్కువ యూజ్ చేస్తానండి. ఒకటి గష్ నుంచి, ఈ బ్రాండ్లో ఈ బ్లషెస్ బాగుంటాయి. నేను చూసారు కదా ఎంత చిన్న డ్రాప్ తీసుకున్నాను, ఇది సరిపోతుంది, చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది. బట్ సారీ అండి, లింక్ ఇవ్వదామని చూశాను కానీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ఈ బ్లష్ చాలా చాలా బాగుంటుంది, ఎవ్రీడే అప్లై చేసుకోవాలన్నా సూపర్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బ్లషెస్ మనకి పౌడర్ బ్లషెస్ అస్సలు యూజ్ చేయట్లేదు, అంత ట్రెండ్ అంతా లిక్విడ్ బ్లషెస్ అలాగే క్రీమ్ బ్లషెస్ మీదే ఉంది. ఇది షుగర్ బ్రాండ్ నుంచి అండి బ్లష్ స్టిక్, ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. సారీ, నేను ఈ లింక్ కూడా ఇవ్వలేను. సో ఇది బ్లష్ స్టిక్ చాలా బాగుంటుంది, ఇది కూడా ఎవ్రీడే యూజ్ చేయడానికి బాగుంటుంది. మామూలుగా అయితే నేను ఫింగర్తో తీసుకుంటాను కొంచెం బ్లషే, బట్ మీకు ఎక్కువ పిగ్మెంట్ చూపిద్దామని చెప్పని డైరెక్ట్గా అప్లై చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది పిగ్మెంట్, అండ్ 2 కలర్స్ బ్లెండ్ చేసినప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుంది, అందుకని చూపించాను. ఈ కలర్ ఏంటి అంటే మనకి నార్మల్ డస్కీ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐ షాడో ప్యాలెట్కి వచ్చేసరికి నేను ఒక్కటే ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను, వెట్ అండ్ వైల్డ్ నుంచి అండి. ఈ ఐ షాడో ప్యాలెట్ ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, షిమర్ అండ్ మ్యాట్ ఉంటుంది, లైట్ కలర్స్ ఉంటాయి, డార్కర్ కలర్స్ ఉంటాయి. మీరు ఎవ్రీడే యూజ్ చేయొచ్చు అండ్ పార్టీ వేర్కి కూడా యూజ్ చేయొచ్చు. ఈ రోజు అయితే నేను అది ఏమి యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఐ మేకప్ అండ్ ఐబ్రోస్ కోసం అండి. ఫస్ట్ ఐబ్రోస్ చూద్దాం. ఇది వచ్చేసరికి షుగర్ బ్రాండ్ నుంచి ఐబ్రో పెన్ అనమాట. ఇది 1 సైడ్ వచ్చేసరికి కోమ్ ఉంటుంది, నెక్స్ట్ సైడ్ ప్రొడక్ట్ ఉంటుంది. ఫస్ట్ కోమ్ చేసుకోవాలి, నెక్స్ట్ మనం ఐబ్రోస్ ఫిల్లింగ్ చేసుకోవటమే. నేను ఇక్కడ యూజ్ చేసేది బ్రౌన్ కలర్ తీసుకున్నాను, మరీ బ్లాక్ కలర్ యూజ్ చేస్తే అంత ఇదిగా అనిపించదు, బట్ ఇది మాత్రం చాలా బాగుంటుందండి. అప్లికేషన్ కూడా చాలా ఈజీగా అప్లై అవుతుంది, న్యాచురల్గా కనిపిస్తుంది. ఫ్రంట్కి వచ్చేసరికి నేను స్ట్రైట్ స్ట్రోక్స్ ఇస్తాను, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి హెయిర్ గ్రోత్ ఎలా ఉందో అటు సైడ్ స్ట్రోక్స్ ఇస్తాను. నెక్స్ట్ ఐలైనర్ పెన్ అండి. ఇది మెబ్లిన్ నుంచి, ఇది నా ఫేవరెట్ ఐలైనర్ పెన్. జస్ట్ చూసారు కదా ఎంత థిన్ లైన్స్ కూడా వస్తాయి, అండ్ మీరు ఇది థిక్కన్ చేసుకోవచ్చు. నేను ఇది జస్ట్ ఎక్స్టెన్షన్ లాగా యూజ్ చేశాను ఈరోజు, అంతే. చాలా బాగుంటుంది ఇది, అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ కాజల్ కోసం కావాలనుకుంటే మామా ఎర్త్ కాజల్ యూజ్ చేయండి, ఇది మనకి కళ్ళకు కూడా చాలా బాగుంటుంది, ఇరిటేషన్ అనిపించుకోకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్కారా అండి. మస్కారా షుగర్ మస్కారా ఇది, బట్ ఈ మస్కారా స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ కాదు. మీకు చెమటలు పోసినాయి అంటే వెంటనే మొత్తం అవుతుంది, కానీ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, కళ్ళు ఇరిటేషన్ అవ్వకోకుండా ఉంటాయి. ఇదైతే ఒకవేళ మీకు స్వెట్ ఎక్కువ వస్తున్నా లేదా మీరు కళ్ళు ఎక్కువ నలిపే వాళ్ళు అయితే మాత్రం నేను రికమెండ్ చెయ్యను, తీసుకోవద్దు. మామూలుగా ఎలా ఉందో అలా ఉంచేసే వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. లిప్స్కి వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉన్నాయి. ఈ 4 లిప్స్టిక్స్ కూడా మీకు చెప్తాను. 2 లిప్స్టిక్స్ వచ్చేసరికి మామా ఎర్త్ నుంచి అండి, లాంగ్ స్టే లిప్స్టిక్స్ ఈ 4 కూడా. ఫస్ట్ లిప్ బామ్ రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. ఫస్ట్ మామా ఎర్త్ లిప్స్టిక్ అండి ఇది. ఈ లిప్స్టిక్ షేడ్ చాలా బాగుంటుంది, లైట్ పింక్ షేడ్. ఇక్కడ నేను మీకు చూపించే 4 షేడ్స్ కూడా అందరికీ సెట్ అవుతాయి అండి, చాలా బాగుంటాయి ఈ షేడ్స్ కూడా. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేసరికి ఈ షేడ్ నాకు చాలా చాలా ఇష్టమైన షేడ్. నేను బ్రౌన్ లిప్స్టిక్స్ ఎక్కువగా ఇష్టపడటానికి ఈ లిప్స్టిక్కే మెయిన్ రీజన్ అండి. ఇది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు బ్రౌన్ లిప్స్టిక్స్ అంటే ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ పెరిగిపోయిందనమాట. ఎందుకని అనేది మీరు అప్లై చేసుకున్నాక తెలుస్తుంది కదా. చాలా బాగుంటుంది ఈ బ్రౌన్ కలర్, అండ్ ఈ కలర్ కూడా చాలామందికి పీచ్ అండ్ బ్లష్ అనుకుంటే ఇది నేమ్ చాలామందికి సెట్ అవుతుంది. నెక్స్ట్ స్విస్ బ్యూటీ నుంచి అండి. ఇది నేను ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఏదైనా పార్టీ లుక్స్కి క్రియేట్ చేసినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు అప్లై చేస్తాను. మంచి కొంచెం రెడ్ మిక్స్ అయిన కలర్ అనమాట ఇది, అందుకని ఈ కలర్ యూజ్ చేస్తాను. మామా ఎర్త్వి 2 మాత్రం డైలీ అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది మాత్రం కొంచెం ట్రెడిషనల్ లుక్స్ అవి క్రియేట్ చేసినప్పుడు పార్టీస్ అప్పటికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫేసెస్ కెనడా నుంచి అండి. ఇప్పుడున్న 4 లిప్స్టిక్స్లో ఇది ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటుంది. ఈ లిప్స్టిక్ ఏంటంటే కొంచెం
ఫార్ములా లిక్విడ్ ఫార్ములాలో ఉంటుంది అండ్ వెంటనే మ్యాట్ అయిపోతుందండి. ఇది కూడా నేను పార్టీస్ అప్పుడు అలాంటప్పుడే యూస్ చేస్తాను, ట్రెడిషనల్ మేకప్స్ యూస్ చేసేటప్పుడు చేస్తాను అనమాట. సో ఈ లిప్స్టిక్ మొత్తం మనకి మెరూన్ షేడ్లోకి వస్తుంది. ఈ లిప్స్టిక్ అంతా బాగుంటుంది కానీ స్మెల్ కొంచెం నాకు నచ్చదు. అండ్ ఫైనల్గా వచ్చేసరికి సెట్టింగ్ స్ప్రే అండి, ఫేసెస్ కెనడా నుంచి సెట్టింగ్ స్ప్రే. ఇది చాలా బాగుంటుంది, మేకప్ అస్సలు చెరక్కోకుండా అలానే ఉంటుంది. అంతే, నేను వేసుకునే మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ ఇవేనండి. ఓవరాల్గా మేకప్ లుక్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీకు ప్రొడక్ట్స్ చూపిస్తూ ఈ సింపుల్ మేకప్ లుక్ కూడా చూపించేశాను. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.